ఈటెల వైపే మల్కాజ్గిరి, మినీ ఇండియాలో రాజేందర్దే గెలుపు, పీపుల్స్ పల్స్ 26 స్ట్రాటజీస్ సర్వేలో సంచలన విషయాలు. లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని పీపుల్స్ పల్స్ 26 స్ట్రాటజీస్ సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇక్కడ బీజేపీకి 46.79% ఓట్ షేర్ దక్కించుకోబోతున్నదని పీపుల్స్ పల్స్ ట్రాకింగ్ పోల్లో వెల్లడైంది. 4వ పేజీ. సో మినీ ఇండియాలో రాజేందర్దే గెలుపు, ప్రత్యర్థులకు అందరంతా మెజార్టీలో బీజేపీ అభ్యర్థి, సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్, థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్. మల్లారెడ్డి సెగ్మెంట్లోనూ గులాబీ పార్టీకి ఎదురు దెబ్బే. పీపుల్స్ పల్స్ 25 స్ట్రాటజీ సర్వేల్లో సంచలించారట. అంటే 26 స్ట్రాటజీ సర్వేలు చేస్తే అన్నిట్లలో కూడా చాలా స్పష్టంగా ఈటెల రాజేందర్ గెలుపు స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, కూకట్పల్లిలో ఏ విధంగా ఉందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పార్టీ బీజేపీ 42% ఓట్ షేర్తో కనబడుతూ ఉంది 26 స్ట్రాటజీస్లో. అంటే ఇది 26 స్ట్రాటజీస్ అనేది ఒక సర్వే సంస్థ అనుకుంటుంది వాస్తవంగా చెప్పాలంటే. వాళ్ళేమో 56 ఇస్తున్నారు. సో ఇట్లా ఎల్బీ నగర్లో 50, అదేవిధంగా మల్కాజ్గిరిలో 49, మేడ్చల్లో 48, కుత్బులాపూర్లో 42, కంటోన్మెంట్లో 51. కంటోన్మెంట్లో చూడు ఎంత ఘోరంగా ఉందో వాస్తవం చెప్పాలంటే. ఇక ఉప్పల్లో 48%, టోటల్గా 46% తోటి ఈరోజు అవుట్ రేట్ కాంగ్రెస్ కంటే కూడా ఒక 12% లీడ్ చాలా స్పష్టంగా కనబడుతుంది వాస్తవంగా. సో భారీ మెజార్టీ, మినిమం 3 నుంచి 4 లక్షల మెజార్టీ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా. సందర్భంలో అందరం విస్మరించింది ఒకటి ఉన్నది. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ, దాని గురించి మనం తర్వాత అనాలిసిస్ చేద్దాం. అది ఎట్లా ఉంది ఏంటంటే నేను చెప్పేయడం ప్రయత్నం చేస్తా. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కమలం ఆధిక్యం. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 1729 శాంపిల్ సేకరించామని, వాటిలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్నట్లు 26 స్ట్రాటజీ సర్వే సంస్థ వెల్లడించింది. ఈ సర్వేలో ఈటెల రాజేందర్కే ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ఈటెలకు 61%, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి 24%, అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డికి 13% మంది ఓటర్లు మద్దతు నిలిచారు. ఇక నోట ఎటువంటి స్పందన తెలిపని ఓటర్లు 1.2% మంది ఉన్నట్లు తేలింది. మాజీ మంత్రి సెగ్మెంట్ లోను బీజేపీ అంటే మెడ్చల్లో వాస్తవం చెప్పాలంటే. సో బీసీలు కానీ ఈరోజు హిందూ ఓటు బ్యాంక్ కానీ ప్రతిదీ కూడా ఈరోజు ఈయనకు చాలా ఫ్యాక్టర్స్ ప్లస్ గా కనబడుతున్నాయి. ముస్లిం ఓటు బ్యాంక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ముస్లిం ఓటు బ్యాంక్ చాలా తక్కువ ఉంటుంది మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ, అదొక ఈయనకు అడ్వాంటేజ్. ప్లస్ ఈ సిటీకి అనుకున్నటువంటి కాన్స్టిట్యూన్సీ కాబట్టి మెజారిటీ హిందూ ఓటు బ్యాంక్ అంతా పోలరైతే ఆటోమేటిక్. ఏంటంటే మినీ ఇండియా అని ఎందుకంటారు మల్కాజ్గిరి అంటే అన్ని రాష్ట్రాల నుంచి మల్కాజ్గిరిలో ఉంటారు చాలా మంది. సో కులాల వారిగా అభ్యర్థులకు పోలయ్యే ఓటు శాతం పరిశీలిస్తే మెజార్టీ బీసీ ఓటర్లు ఈటెల రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు 26 స్టడీ సర్వేలు తేలింది. 65% బీసీలు, 59% ఓసీ, 36% ఎస్సీ, 44% ఎస్టీ ఓటర్లతో పాటు ఇతరుల్లోని 71% మంది ఓటర్లు ఈటెల పట్ల సానుకూలంగా ఉన్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. 72% కార్మికులు, 67% మంది రైతులు, 64% మంది ఉద్యోగులు, 80% మంది వ్యాపారవేత్తలు, 52% మంది గృహిణులు, 58% మంది డ్రైవర్లు, 32% మంది విద్యార్థులు ఈటెల వైపు నిలబడబోతున్నట్టు లెక్కగట్టారు. సో మొత్తానికైతే చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతో ఈటెల రాజేందర్ భారీ మెజారిటీ తోటి గెలవబోతున్నాడని చెప్పేసి మొదటి నుంచి కూడా కాలోజిటివ్ అదే చెప్తా ఉంది. ఇప్పుడు కూడా అదే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆయన మొదటి నుంచి చెప్తాను, మెజారిటీ కోసమే ఆయన ప్రయత్నం చేయాలి తప్ప ఆయన ఇక గెలుపు ఖాయమైపోయింది. ఇక మెజారిటీ ఎంత? 3 లక్షల, 5 లక్షల, 4 లక్షల, 5 లక్షల, ఇదే 3 నుంచి 5 లక్షల మధ్యలో ఆయన మెజారిటీ చాలా స్పష్టంగా కనబడబోతుంది. ఇక దీన్ని తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈయన పైన కొంత ఏఐ వీడియోలు పెట్టి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా అది మైన్యూర్ ఓటు బ్యాంకులు తప్ప పెద్ద ఓటు బ్యాంకు కొల్లగొట్టే పరిస్థితి లేదు వాస్తవంగా. సో ఏదో చేద్దాం ఏదో పిక్దామని అనుకుంటారు తప్ప అది ఎంత నడవదు వాస్తవంగా. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఆల్రెడీ గెలవడంలో భాగంగా అన్ని శక్తులు ఈరోజు మేము అన్ని నియోజకవర్గాల్లో ఏవైతే కుత్బులాపూర్ కానీ, కుకట్పల్లి కానీ, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ ఇవన్నిట్లలో కూడా చాలా స్పష్టంగా బీజేపీ సంబంధించినటువంటి క్యాడర్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఓటర్లు ఆకర్షించే ప్రయత్నం చాలా స్పష్టంగా ఇస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి అక్కడ వర్క్ నడుస్తుంది వాస్తవం చెప్పాలంటే. అంటే పోల్ మేనేజ్మెంట్ కూడా చాలా స్పష్టంగా, ఎలక్షనరింగ్ కూడా చాలా స్పష్టంగా జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గెలుపు సునాయాసం అయిపోయింది వాస్తవం చెప్పాలంటే. తాత్కాలిక ఎంప్లాయీస్కు శాశ్వత వేతనాలు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందన్న సుప్రీంకోర్టు. నాకు తెలిసి అవుట్సోర్స్ ఎంప్లాయీస్ సంబంధించిన అంశం ఇది బాగా ప్లస్ అయ్యే అవకాశం కనబడుతుంది.
కాంగ్రెస్ బీఆర్ఎస్లది అవినీతి బంధం, వారికి కుటుంబ ప్రయోజనాలు ముఖ్యం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోతకు కాంగ్రెస్ కుట్ర, మతపరంగా ముస్లింలకు కోటా ఇచ్చేలా వ్యూహం, రాజ్యాంగ పరంగా దక్కిన రిజర్వేషన్లపై కన్ను, అదానీ అంబానీలపై నోరు మడతీసిన కాంగ్రెస్, ఆర్ఆర్ ట్యాక్స్ కు చరమగీతం పాడదామని పిలుపు, తెలంగాణ రాష్ట్రంలో మోడీ సుడిగాలి పర్యటన, వేములాడ హన్మకొండ సభలో ప్రధాని ప్రచారం, ఎన్నికల ప్రచారంలో వేగం పెంచిన మోడీ అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ, అందుకే కొట్లాడాల్సింది కూడా నువ్వే. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండాలి, 5 కాదు 10 కాదు 20 సంవత్సరాలు నువ్వు అది నీకు ఉండాలి. వాస్తవంగా ప్రతిపక్ష హోదా ఉండాల్సిందే, ఉంటేనే ఈ తెలంగాణ ప్రయోజనాలు బాగుంటాయి. వాస్తవంగా రాజీనామా రెడీ పెట్టుకో, హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్, 15 ఆగస్టులో రైతు రుణమాఫీ చేస్తామంట. అంత ఉత్తదే కదా, అన్ని డ్రామాలు తప్ప ఏముండదు ఇక్కడ. వాస్తవం ఇప్పుడు అంటే ఆయన ఇద్దరు కుమ్మక్కై డ్రామా చేసి వీళ్ళు ఫ్లైట్లో కలిసారట, ఫ్లైట్లో కలిసి డ్రామాలు ఆడుతారు వీళ్ళంతా. ఢిల్లీకి పోయేటప్పుడు అది బరి తెగించిన పటాన్చెరు స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏం చేస్తారు బై లోకల్ అక్కడ ఉన్నట్టు. సునీత సుడిగాలి పర్యటన, మల్కాజ్గిరి ఎంపీ తనను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కూకట్పల్లి బేగంపేటలో ప్రచారం, అడుగడున బ్రహ్మరథం పట్టిన హస్తం శ్రేణి, ప్రజలు కాదు ఓన్లీ హస్తం శ్రేణి కంటోన్మెంట్ లో పొంగులేటి మైనంపల్లితో రోడ్ షో. దాని గురించి మనం కంటం వచ్చి లాస్ట్ మాట్లాడదాం, దాని గురించి చిన్న అనాలిసిస్ చేసే ప్రయత్నం చేయాలి. ఓట్ల పండుగలో సాధువులు, చదువుకున్నోళ్ళ కన్నులు తెరిపిస్తున్న సాధువులు, ప్రపంచానికి దూరం ఉన్న టైంకి ఓటేసిన సాధువులు, పార్లమెంట్ ఎన్నికల్లో తమ బాధ్యత నెరవేర్చుకున్న వైనం. ఇప్పటికే సిగ్గు తెచ్చుకోవాలి నిజంగా చదువుకున్న వాళ్ళు. వాస్తవం అయితే అదే అన్న ఏమన్నా కానీ, ఎందుకంటే హైదరాబాద్ లో చాలా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. హైదరాబాద్ ఈస్ ద లీస్ట్ ఓటెడ్ సిటీ ఇన్ ఇండియా. అవును. 5 ఏళ్లకు 5 ప్రధానులట. అలాగైతే దేశం అభివృద్ధి చెందుతుందా? ఇండి కూటమిపై ప్రధాని మండిపాటు, దేశం తెలంగాణ అభివృద్ధికి నాది గ్యారంటీ, కాంగ్రెస్ బారాసల్ది అవినీతి బంధం, RRR కలెక్షన్లో మించి RRR వసూళ్లు, వేములవాడ వరంగల్ సభలో నరేంద్ర మోడీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. వైకాపా ప్రభుత్వానికి కౌంటౌన్ ప్రారంభమైంది. ఇది ఎందుకు ఈ న్యూస్ మాకెందుకు అర్థమవుతలేదు వాస్తవం చెప్పాలంటే. ప్రమాదంలో ప్రజాస్వామ్యం. అవును, నిజంగా తెలంగాణలో మాత్రం ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఉంది. అన్ని వర్గాలకు న్యాయం చేసింది, ఒక వర్గానికి పెద్దపెట్టి జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇలా చూపిస్తాను. ఇగో రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఇగో ఇటేమో పాప ఈయన మూలకేసారు, ఇటు ఈ మూలకేసారు. ఇగో ఇది న్యాయం. ఇంకో ఆర్మూర్లో ఆయన ఎవరు, ఆయన పేరు ఏదో ఉండే, ఆయన ఉండే వినయ్ కుమార్ రెడ్డి, ఆయన ఉండే, మరి ఆయన కూడా పోయిండట. నర్సాపూర్ కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తున్న మాజీ సీఎం కేసీఆర్, చిత్రంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ లోక్సభ బారస అభ్యర్థి వెంకటరామరెడ్డి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. నెక్స్ట్ వెలుగు. మార్పు మొదలైంది. వాస్తవంగా తెలంగాణలో కూడా 5 నెలలే మార్పు మొదలైంది వాస్తవం చెప్పాలంటే. తెలంగాణకు కర్ణాటక నీళ్లు, నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.9 TMCల విడుదల, ఇవాళ జూరాలకు చేరేటువంటి అవకాశంగా కనబడుతోంది. అదానీ అంబానీ జపమేది, అంబానీ అదానీ జపాన్ని కాంగ్రెస్ నేతలు వదిలేశారని, అందుకు కారణం ఏదో వాళ్ళే చెప్పాలని ప్రధాని మోడీ అన్నారు. అంటే వాస్తవంగా వాళ్ళు ఏదో ప్యాకేజ్ ఇచ్చారు గట్టిగా, వాళ్ళు ఇదేం మాట్లాడతలేరు. కాంగ్రెస్ బీఆర్ఎస్ది అవినీతి బంధం, 2 పార్టీలకు కుటుంబ పాలనే ముఖ్యం, ప్రధాని మోడీ. కాళేశ్వరం అవినీతిపై ఇక్కడి సర్కారు చర్యలేవి, కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష చూపెడుతున్నారు. దేశంలోని 4 రంగువాలను ఆఫ్రికాలు అంటున్నారు. రాష్ట్రపతిగా ముర్మును కూడా అందుకే వ్యతిరేకించారు. పివి నరసింహరావును అవమానించారు. దేశమంతా మతపర రిజర్వేషన్లకు కాంగ్రెస్ కుట్ర. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అదానీ అంబానీ మాటెత్తట్లే. కారణం ఏంది? వాళ్ళ నుంచి ఎంత డబ్బు ముట్టింది? రామ మందిరిపై రాజకీయాలు చేస్తున్నారని ఫైర్. వేములవాడ వరంగల్ ఎన్నికల సభల్లో స్పీచ్, రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు అంటూ వస్తున్నాం. కాంగ్రెస్ తోనే రెడ్లకు రక్షణ, రిజర్వేషన్ కాదు, ఇట్లా పెట్టేసి రెడ్లకు రక్షణ అనాలి. కాంగ్రెస్ తోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్లకు రక్షణ, ఇది పెట్టాల్సిన టైటిల్ వాస్తవంగా చెప్పాలంటే.